హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు ప్రతాప సింగారంలోని నా వెనుక కనపడుతున్న ఇల్లు కేవలం 49 లక్షలకే 100 గజాల ఇల్లు G+1 పర్మిషన్ తోని HMDA అప్రూవల్ లేఅవుట్ లో 30 ఫీట్ల రోడ్లతోని అన్ని ఫేసింగ్లు. ఇందులో మనకు 111 గజాల ఇల్లు వచ్చేసి మనకు 55 లక్షలు, 115 గజాల ఇల్లు వచ్చేసి 58 లక్షలు, 100 గజాల ఇల్లు వచ్చేసి మనకు 49 లక్షలు. ఈ రేట్లు కూడా మీకు ఫైనల్ రేట్ కావాలి, మీకు సిట్టింగ్ లో తగ్గుతున్నాయి. ఇలాంటి వీడియోలు మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్లు మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాలేజ్ చేయకుండా వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇల్లుల గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు క్లియర్ గా లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లులు వచ్చేసి మనకు ప్రతాప సింగారంలో ఉంటున్నాయి. ఏదైతే మీరు మెయిన్ రోడ్ చూస్తున్నారో ఇది ప్రతాప సింగారం బస్ రోడ్డు. అలాంటి రోడ్ నుంచి కేవలం మనకు 200 మీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి వరంగల్ హైవే నారపల్లి ఎక్స్ రోడ్. అక్కడ నుంచి ఇల్లులకు రావడానికి కేవలం 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఓఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. తారామతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 సర్వీస్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి కేవలం 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఇల్లులకు ముఖ్య విషయం చెప్పదలుచుకుంది మీకు ఏంటంటే ఇది HMD అప్రూవల్ లేఅవుట్ లో అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఇవ్వబడుతుంది. అలాగే మనకు ఉప్పల్ బగాయత్లో శిల్పారామం ఎలాగైతే చేశారో మన వెంచర్ కానుకొని అలాంటి శిల్పారామం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు HMD లేఅవుట్ శిల్పారామంలో 200 ఎకరాలలో డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాంటి వెంచర్ కు అతి చేరువలో చాలా బాగుంటుంది. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానో ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు తీసుకున్నట్టయితే కేవలం 100 గజాల ఇల్లు 49 లక్షలు, 115 గజాల ఇల్లు వచ్చేసి మనకు 55 లక్షలు, 111 గజాలు వచ్చేసి 58 లక్షలు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకు 100 స్క్వేర్ యార్డ్స్ అది 49 లక్షలు. మీకు ఇప్పుడు చూపించబోయే ఇల్లు వచ్చేసి మనకు 111 గజాల ఇల్లు 55 లక్షలు. ఇల్లులు లోపల ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మీకు లొకేషన్ హైలైట్ క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం ఇల్లుల గురించి ఇప్పుడు మీకు చూపించబోయే ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 111 గజాలలో ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని మీద రోడ్డు చూసుకున్నట్టయితే మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ ప్రతి ఒక్కరి ఫెసిలిటీ మనకి ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ర్యాంప్ ఎంత హైట్ లాగడం జరిగిందో. ఇలా హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. మంచి మెటీరియల్ వాడి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీని డైమెన్షన్ మనం చూసుకుంటే 20x50 సైజులో ఎక్సలెంట్ డైమెన్షన్ చిన్నగా అయినా కానీ మనకు ప్లానింగ్ బాగుంది కాబట్టి ఇల్లు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఒక చిన్న కారు, ఒక బైక్ పట్టే విధంగా మనకు పార్కింగ్ అయితే ఇవ్వబడింది. పార్కింగ్ లో మనకు ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు తాండ్రు బండలతోని బ్లాక్ అండ్ వైట్ డిజైన్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు చూసుకుంటే మనకి ఇది బోర్ పాయింట్. పుష్కలంగా నీళ్లు పడ్డాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, నీళ్లు చాలా బాగుపడ్డాయి. ఇటు చూసుకుంటే మనకు 2000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకు ఇచ్చారంటే మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ తో ఉంది. భవిష్యత్తులో మీరు ఇంకో ఫ్లోర్ వేసుకున్నా కానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ లో మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మంచి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకు కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మనకు రేలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిన్న చిన్న వర్కులు కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేస్తారు. ఫ్రెండ్స్, మెట్ల కింద వచ్చేసి మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా మనకు అక్కడ కూడా పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఇన్వర్టర్ కూడా పెట్టుకునే విధంగా ఒక స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు పార్కింగ్ లో మంచి న్యూ డిజైన్ తోని మంచి ఫాల్సింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎలివేషన్ లో కూడా మనకు మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకోట్లు కానీ వాడబోయే డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ టేక్ తోని మంచి ఎక్సలెంట్ మంచి హార్డ్వేర్ తో ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, మనకు 20x50 సైజులు, 20 అంటే తక్కువ సైజులే కానీ ఇలా ప్లానింగ్ బాగుంది కాబట్టి ఎంత మంచి హాల్ వచ్చిందో చూసుకోండి. హాల్లో మంచి గ్రానైట్ తోని మంచి పట్టిలతోని అందంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సిమ్స్ తోని లేటెస్ట్ మోడల్ మంచి డిజైన్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది డైనింగ్ ఏరియాలకు వాడుకునే విధంగా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా గోడ పాడు కాకుండా మంచి మనకు టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు.
ఇక్కడ మనకు ఇది మనకి ఈశాన్యం అవుతుంది, ఒక చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు యు ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మంచి మందం గల మంచి సైజులతో ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా విండో తోని, భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా కూడా మంచి ప్లానింగ్ తోని సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ప్రతాప సింగారంలో ఉంటుంది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. చూసుకోండి, అది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించబోతున్నాను. ఇల్లు సైజులు తక్కువనే అయినా కానీ ప్లానింగ్ బాగుంది కాబట్టి చూసుకోండి. ఇందులో 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ, మనకు సెల్ఫ్ల విషయంలో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా చూసుకోండి అందమైన టైల్స్ తోని మంచి ఫేసెస్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇందులో మనకు వెస్టర్న్ టు వెస్టర్న్, ఇండియన్ పెట్టడం జరుగుతుంది. మనకు వాస్తు ప్రకారంగా పైన లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 930 SFT లో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, దీని పక్కకు ఆనుకొని చిల్డ్రన్ బెడ్ కూడా ఇచ్చారు. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో కూడా 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ తోని, అన్ని రకాల సెల్ఫ్లతోని, దీనికి కూడా మంచి ప్లానింగ్ తోని మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా అన్ని రకాల మంచి టైల్స్ తోని, వెంటిలేటర్ తోని, అన్ని రకాల చాలా బాగుంది. ప్లాన్ అయితే బాగుంది. ఇదే విధంగా మీకు 100 గజాల ఇల్లు అయినా సరే, 111 గజాల ఇల్లు అయినా సరే, మీరు చూడబోయేది 111 గజాలు. ఎదురుగా వచ్చేసి మనకు 100 గజాలు వీలై ఉంటాయి. 115 గజాల ఇల్లులు కూడా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, మనకు ఎంతవరకు లోన్ వస్తుంది, మిగతా విషయాలు మరొకసారి అందిస్తాను. ఫ్రెండ్స్, మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. మీరు చూయించినట్టు 111 గజాలు. ఏదైతే ఎదురుగా ఇల్లులు ఉన్నాయో ఇది 100 గజాలు, 115 గజాలు. మీ బడ్జెట్ ను బట్టి మీరు సెలెక్షన్ చేసుకోవాలని మా యొక్క మనవి. లొకేషన్కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్, ఇల్లు గురించి ఏ డౌట్లు ఉన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్లయితే మీకు ఇల్లు వివరాలు పూర్తిగా అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇల్లు సైజులు తక్కువ ఉన్నా కానీ ఇంత మంచి ప్లానింగ్ తోని రావడం గల కారణం ఏంటంటే, ఎవరైతే ఈ బిల్డర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మంచి ప్లానింగ్ తోని, మంచి మెటీరియల్ వాడి, ఎక్కడ కూడా డస్ట్ వాడకుండా, మంచి కరీంనగర్ లైట్ వెయిట్ ఇటుకతోని, భద్రాచలం ఇసుకతోని, మంచి స్టీల్ వాడి చేయడం జరిగింది. మీరు చూసుకున్నా కానీ లైవ్ లో ఇలాగే ఉండాలా. ఫ్రెండ్స్, ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే, ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 85% నుంచి 90% మనకు లోన్ సపోర్ట్ ఇస్తుంది. ఇది కూడా లోన్ మీకు ఈ బిల్డరే దగ్గరుండి ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మరొకసారి రేట్లు చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు 100 గజాల ఇల్లు వచ్చేసి కేవలం 49 లక్షలు, 115 గజాలు వచ్చేసి మనకు 55 లక్షలు, 111 గజాలు వచ్చేసి 58 లక్షలు. ఈ విధంగా వివిధ రకాల స్క్వేర్ యార్డ్స్ తోని మీ బడ్జెట్ ను బట్టి సెలెక్షన్ చేసుకోగలరు. మా యొక్క మనవి. సదా మీ సేవలో అంజయ్య.